నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులపై చర్యలు తీసుకుని ఆశా వర్కర్లకు ప్రభుత్వ భద్రత కల్పించి కనీస వేతనం పెంచాలని అంటూ కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆశా వర్కర్లు వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ తమ డిమాండ్లను తెలియజేశారు. నెలకు 26,000 రూపాయల వేతనం కల్పించాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవులు, వేతనంతో మెటర్నిటీ లీవులు అమలు చేయాలన్నారు. ఏఎన్ఎం నర్సింగ్ సిస్టర్ చేసే పనులన్నీ ఆశా వర్కర్లే చేస్తున్నారని, అందువలన మాకు పనిభారం ఎక్కువైందని, అందువలన పనిభారం తగ్గించాలని కోరారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవులు, వేతనంతో మెటర్నిటీ లీవులు అమలు చేయాలని అన్నారు. మరణించిన కుటుంబంలో అర్హులైన వారికి ఆశలుగా నియమించాలని, రికార్డ్స్ లేదా ఆన్లైన్ పని విధానం ఒకేసారి మాత్రమే చేయించాలని అన్నారు. ఏఎన్ఎం, హెల్త్ సెక్రటరీ నియామకాల్లో ఆశలకు వెయిటేజ్ ఇవ్వాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, సిఐటియు నాయకులతో కలిసి భారీ నిరసన వ్యక్తం చేశారు. ధర్నా పిలుపుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ 14, 15 రోజులు కేటాయించి 36 గంటల పాటు ధర్నా చేయడం జరిగింది. మాకున్న పరిస్థితుల వల్ల మేము ఈరోజు 18వ తేదీ మాత్రమే పెట్టుకోవడం జరిగింది. మా డిమాండ్స్ ప్రకారంగా మేము 10 డిమాండ్ల ప్రకారంగా మేము ఈరోజు ధర్నాకు పాల్గొనడం జరిగింది. మా యొక్క డిమాండ్లు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒకటి, తర్వాత ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అదొక డిమాండ్ ఉంది. ఇంకో డిమాండ్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అని చెప్పేసి సంక్షేమ పథకాలను కూడా మమ్మల్ని కొన్ని తీసేయడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మాకు ఇవ్వాలి. అలాగే ప్రమాద బీమా సౌకర్యం కూడా ఒక 5 లక్షల రూపాయలు కల్పించాలి. తర్వాత ఆశా వర్కర్స్ కూడా చాలా మంది ఈ మెంటల్ టార్చర్తో చనిపోవడం అటువి జరుగుతున్నాయి. ముఖ్యంగా మాకు పని ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది. ఏఎన్ఎం చేసేటువంటి వర్క్ అంతా కూడా ఆశా వర్కర్తోనే చేయిస్తున్నారు. తర్వాత అనారోగ్యంతో ఉన్నాము, మాకు ఒకరోజు సెలవు ఇవ్వండి అంటే కూడా ఒకరోజు సెలవు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. దాదాపుగా కొంతమంది మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా కుటుంబంలో మరణిస్తే తప్ప ఎవరికి కూడా సెలవులు మంజూరు చేయొద్దని చెప్పి కూడా కొన్ని చోట్ల చెప్పడం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. అంటే సెలవుల కోసం మేము ఈరోజు కుటుంబంలో చనిపోకుంటే మాకు సెలవులు అంట, లేకపోతే లేదంట. చిన్న అయినా పెద్ద అయినా చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం చనిపోయినారు, మాకు లీవ్ కావాలని చెప్తే లీవులు ఇవ్వని పరిస్థితి ఉంది. అనారోగ్యం ఉంది అన్నా కూడా పరిస్థితి లీవులు ఇచ్చే పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా మా మీద ప్రవర్తిస్తున్నది ప్రభుత్వము. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వము మాకు అవి సమకూర్చాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ఆశా వర్కర్స్కి చాలా వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నారు. రాత్రి కనుక పగలనక 24 గంటల సేపు మేము వర్క్ చేస్తున్నాము. వర్క్ చేసినటువంటి ఉన్నా కూడా కొందరికి ఒక వేతనాలు కూడా కొన్ని పిఎస్ల వేతనాలు కూడా ఒకరోజు ఆబ్సెంట్ అవుతే 5 రోజుల వేతనాలు కట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన పని. ఇవన్నీ మెడికల్ ఆఫీసర్తో చాలా టార్చర్లు ఉన్నాయి. ఈ టార్చర్లు అన్నీ కూడా మాకు ఇచ్చేయాలా. అలాగే రాజకీయ వేధింపులు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల మీరు పని సరిగ్గా చేయడం అని చెప్పి రాజకీయం జోక్యం చేసుకొని కొన్ని ఆశా వర్కర్లు కూడా చాలా ఇబ్బందికరంగా చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఈ సమస్యలన్నిటి నుంచి కూడా మమ్మల్ని తొలగించాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటున్నాను. బి శివలక్ష్మి, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు. ఏం పెద్ద చదువుకోలే, మేమంతా 5th, 10th, ఇంటరు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే బాగానే చదువుకున్నారు. ఆ రోజు మాకు సంస్థ సాలని తీసుకున్నారు. ఈ రోజు మాకు పెద్ద పనులు అన్నీ యాపులు లేని యాపులు అన్నీ పెట్టి మాకు వర్క్ చేయాలంటే మాకు కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము కొంతమంది చదువు వచ్చే వాళ్ళు చేసుకుంటున్నారు, చదువు రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఈ యాపులు కానీ తగ్గించాలని కోరుకుంటున్నాము. రెండోది వచ్చేసి కొంతమందికి సూపర్వైజర్లు వచ్చేసి మీకు ఏఎన్ఎం పెట్టే భిక్ష వాళ్ళు రాసి పంపిస్తేనే మీకు జీతాలు అని చెప్పేసి అది కానీ చాలా టార్చర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఏఎన్ఎంలు కానీ చాలా వేధింపులకి గురి చేస్తున్నారు. మా ఆశా వర్కర్లు చాలా మంది బీపీలు, షుగర్లు ఈ వర్క్ చేయలేక బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు వచ్చి చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, ఒకరొకరికి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కుటుంబాలకి ఏదన్నా ఈ గవర్నమెంట్ ఏదన్నా
బీమా కానీ లేకుంటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఇంట్లో ఒకరికి ఆశాగా కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు బి ఈశ్వరిబాయి, ఆశా వర్కర్, నాది ఎన్టీఆర్ నగర్. ఆశా వర్కర్ల ఐక్యత కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల 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 రూపాయలు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండే వైఖరి రచించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉండే వైఖరి ఆపాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. రాజకీయ వేధింపులు. కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.